కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రమే 'లవ్ గురు'. కాగా ఈ సినిమా రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇది రివ్యూ ఇప్పుడు తెలుసుకుందాం. అరవింద్ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి మలేషియా నుంచి ఇండియా వస్తాడు. తన జీవితంలో కొన్ని సమస్యల కారణంగా 35 ఏళ్లు వచ్చిన అరవింద్ పెళ్లికి మాత్రం దూరంగా ఉండిపోయాడు. అయితే ఈ 35 ఏళ్ల అరవింద్ తన బంధువుల అమ్మాయి లీలాని చూసి ప్రేమలో పడతాడు. మరోపక్క లీల మాత్రం తాను పెద్ద హీరోయిన్ కావాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో లీలా, అరవింద్ పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? అసలు అరవింద్ తన జీవితంలో ఏం కోల్పోయాడు? అలాగే లీలాను హీరోయిన్‌గా చేసేందుకు అరవింద్ ఎలాంటి రిస్క్ చేశాడు? చివరకు లీల తన భర్తకు చేరువైందా లేదా అనేది మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పూర్తిగా దూరంగా పెడితే ఆ భర్త మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తన ప్రేమతో భార్య ప్రేమను దక్కించుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలేంటి? ఈ మొదలు సినిమా మేకింగ్ డ్రామాతో పాటు సిస్టర్ సెంటిమెంట్, భార్యాభర్తల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని కాంబినేషన్స్ అండ్ డైలాగ్స్ ఇవన్నీ ఈ 'లవ్ గురు' సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. మొత్తానికి సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ ఆంటోనీ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్‌తో మరియు ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్‌లో చాలా బాగా నటించారు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా విజయ్ ఆంటోనీ నటన బాగుంది. సినిమాలో కీలకమైన పాత్రలు నటించిన హీరోయిన్ మృణాలిని రవి కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. హీరోకి మామగా నటించిన సీనియర్ నటుడు వీటీవీ గణేష్‌ను కూడా చాలా బాగా నటించారు. వీటీవీ గణేష్ డైలాగ్స్ కొన్ని పేలాయి. యోగి బాబు పంచ్ లాంటి కామెడీ టైమింగ్ కూడా బాగుంది. అలాగే అసలు విజయ్, ఇలవరసు, సుధాస్, శ్రీజ రవిలతో సహా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో అరవింద్ పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన సిస్టర్ ట్రాక్, హీరోయిన్ పాత్రతో ముడిపడిన సీన్స్ మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ 'లవ్ గురు' సినిమా చూసినంత సేపు 'షారుఖ్ ఖాన్' 'రబ్ దే బనా దియా జోడీ' అనే సినిమా కథ గుర్తుకు వస్తూ ఉంటుంది. కథలో సిస్టర్ సెంటిమెంట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచినా కథనాలు మాత్రం రెగ్యులర్‌గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్‌లో మ్యాటర్ ఉన్నప్పటికీ ఆ పాయింట్‌కి తగ్గట్లు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ కొన్ని చోట్ల తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్‌కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ అలాగే మంచి ఎంటర్‌టైనర్‌గా ప్లే నడపాలి. కానీ కొన్ని చోట్ల అలా సాగలేదు. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కూడా సరైన బలం లేదు. భార్య కోసం సినిమా ప్రొడ్యూస్ చేసే క్రమంలో వచ్చే సీన్స్ ఇంకా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటే బాగుండేది. ఇంకా టెక్నికల్‌గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా భరత్ ధనశేఖర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా ఫరూక్ జే బాషా సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఎడిటర్‌గా విజయ్ ఆంటోనీ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. అయితే సినిమాలో నిర్మాతగా విజయ్ ఆంటోనీ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్‌గా చూసుకుంటే 'లవ్ గురు' అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, సినిమా మేకింగ్ డ్రామా మరియు కామెడీ అండ్ లవ్ సీన్స్ అలరించాయి. అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ బాగుంది. అయితే ఇంట్రెస్టింగ్‌గా సాగిన ట్రీట్మెంట్‌తో పాటు 'రబ్ దే బనా దే జోడీ' సినిమా గుర్తుకు రావడం, మెయిన్‌గా క్యారెక్టరైజేషన్స్‌లో బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీసాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది.